కరీంనగర్లోని 11వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్లోని పలు కాలనీలలో గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్న ఆకుల నర్మదా నర్సన్నకు డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆకుల నర్మదా నర్సన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గడప గడపకు ప్రచారం చేస్తున్నామని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. మరోసారి 11వ డివిజన్ ప్రజలు అవకాశం కల్పిస్తే పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలందరూ మరోసారి అవకాశం కల్పిస్తూ బ్యాలెట్ నెంబర్ 1 చేతుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. అభివృద్ధిని కొనసాగించేందుకు కాంగ్రెస్ ను గెలిపించే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటేసి గెలిపించుకొని అభివృద్ధిని కంటిన్యూ చేయాలని ఆలోచనతోని ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుచేతనంటే నర్మద గారికి చేయి గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మరొకసారి వారందరికీ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 11వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మరొకసారి మన 11వ డివిజన్ ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా ఉన్న పనులు కూడా ఇప్పటికీ చాలా చేసినాము, ఇంకా కూడా చాలా ఉన్నవి. మరొకసారి మనకి అవకాశం ఇస్తే ప్రతి ఒక్క పని చేస్తామని హామీ ఇస్తున్నా. 11వ డివిజన్ మరొకసారి చేతి గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆ 11వ డివిజన్ అక్క చెల్లెలను, అన్నా తమ్ములను కోరడం జరుగుతుంది. మన బ్యాలెట్ నెంబర్ 1 చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరుకోవడం జరుగుతుంది.